ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి మహిమ కలుగును గాక. చదవం ఆమేన్. మరొకసారి దేవుని సన్నిధానంలో కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన మహిమ కలిగిన రాకడికి మనల్ని సిద్ధపరచును గాక. కొన్ని ప్రాముఖ్యమైన, కొన్ని విలువైన కొన్ని మాటలను మనం దయచేసి శ్రద్ధగా మనం ఆలకిస్తాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచుదాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయం 23-24 వాక్యాలను ఒకసారి మనం చదువుదాం. అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 23-24 వాక్యాలు చదువుదాం. బంధకములను శ్రమలను నా కొరకు కాచుకొని ఉన్నావని పరిశుద్ధాత్మ ప్రతి పట్టణములోను నాకు సాక్ష్యమిచ్చుచున్నాడని తెలియను. అయితే దేవుని కృపా స్వార్థను గూర్చి సాక్ష్యమిచ్చుటయందును నా పరుగును నేను ప్రభువైన యేసు వలన పొందిన పరిచర్యను తుదముట్టించవలనని నా ప్రాణాన్ని నాకెంత మాత్రమునైనను ప్రియమైనదిగా ఎంచుకోవడం లేదు. చాలు. హల్లెలూయా. జాగ్రత్తగా నా దేవుని మాటలు మీరు ఆలకించండి. ఈ మాటలు అపోస్తలుడైన పౌలు తన సేవ ముగింపు దినాలు పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్తల ద్వారా దర్శనము ద్వారా తనకు బయలుపరటు చేస్తున్నాడు. ఇవి నీ చివరి గడియలు. ఈ భూమి మీద నువ్వు సేవ చేసే దినాలు ముగించబడుతున్నాయి. నువ్వు నా కొరకు హతసాక్షిగా నీ ప్రాణాన్ని నువ్వు పెట్టబోతున్నావు అని అతనికి ఎప్పుడైతే బయలుపరచబడిందో తన ప్రయాసంతో కన్నీళ్లతో కఠిన సంఘం అంతటిని పోగు చేశాడు. విశ్వాసులందరినీ పోగు చేసి వారందరితో అంటున్నాడు, నేను కన్నీళ్లతో రేయి పగళ్ళు కష్టపడి నేను మిమ్మల్ని అందరినీ కట్టాను. ఇప్పుడు నేను నా జీవితాన్ని ముగింపు దశలోకి వచ్చేసాను. నా పరుగును నేను తుదముట్టించే దినాలు దగ్గర పడ్డాయి అని చెప్తూ ఆ పరుగు తుదముట్టించే పనిలో ఏ రోజు నా ప్రాణాన్ని, నా ఆరోగ్యాన్ని, నా సౌఖ్యాన్ని నేను ఎప్పుడు మనసు పెట్టలేదు. కేవలం నా ముందున్నటువంటి నా సేవ, నా పని, నా పరుగును నేను నమ్మకంగా తుదముట్టించాలి. హల్లెలూయా. దేవుని వాక్యం మనకు ఏమని నేర్పుతుంది అని అంటే ఈ ఆత్మీయ యాత్ర అది ఒక పరుగు. చెప్పండి, ఏంటి? నోరుతో చెప్పండి. ఆత్మీయ యాత్రను పరిశుద్ధ గ్రంథం ఏమని బోధిస్తుంది అని అంటే అది ఒక పరుగు పందెములో నిలబడి ఒక విశ్వాసిగా నీ ముందున్న ఈ సుదూరమైన ఈ ప్రయాణం, నువ్వు చేస్తున్న ఈ యాత్ర ఒక పరుగు పందెం లాంటిదే. ఆత్మీయ యాత్ర నడుచుకుంటూ వెళ్ళే ప్రయాణం కాదు, ఇదొక పరుగు. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద అనేకమైన ఆటలు, అనేకమైనటువంటి స్పోర్ట్స్ భూమి మీద కలిగి ఉన్న పరుగు పందెమే ఒక ఆత్మీయ జీవితానికి కంపేర్ చేస్తూ మాట్లాడాడు. అనేక ఆటలలో నీతో కలిసి ఇంకొంతమంది ఉంటారు, కానీ కేవలం పరుగు పందెంలో నీవు మాత్రమే పార్టిసిపేట్ చేస్తావు. నీతో పాటు అనేకులు ఉంటారు, కానీ నీ గమ్యం నువ్వు చేరడానికి పరుగు పందెం అనేది ఒక బలమైన ఒక పాఠముగా, ఒక ఆత్మీయ యాత్ర, ఒక విశ్వాసిగా నీ యాత్ర, ఒక దైవజనుడిగా నా సేవ దేంతో పోల్చబడింది వాక్యంలోనంటే అది ఒక పరుగు. ఈ పరుగులో
మధ్యాంతరంగా పతనమయ్యే వాడు ఉంటాడు. మధ్యాంతరమే తన పరుగు పందెంలో ఓడిపోయిన వాడు ఉంటాడు. ఈ పరుగు కడ వరకు అద్భుతకరంగా చేసి జయం పొందేవాడు కొద్దిమంది ఉంటారు. హల్లెలూయా. చదువు చేతిలో తీశారుగా. హల్లెలూయా. వందల మంది పాల్గొంటారు ఒక పరుగు పందెంలో, ఒక అథ్లెటిక్స్ లో, ఒక స్పోర్ట్స్ లో, ఒక గేమ్స్ లో. పరుగు పందెం యొక్క ఆ యొక్క రన్నింగ్ రేస్ మీరు ఎప్పుడైనా చూస్తే వందల మంది ఉంటారు, కానీ అందరూ గెలవలేరు. అందులో ఎవడో ఒకడు గెలుస్తాడు. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది, సంగమ, నేను నాకిచ్చిన సేవ అనే ఈ పరుగును నేను నమ్మకంగా కడముట్టిస్తున్నాను. దేవుడు ఈ ఆత్మీయ యాత్రను పరుగు పందెముతో పోల్చాడు. ఈ పరుగు పందెంలో నువ్వు గమ్యం ఎలా చేరాలో, నువ్వెలా ఉంటే గెలుస్తావో నేను మీకు కొన్ని విషయాలు చూపించాలని ఆశపడుతున్నాను. కారణం, ఆడుతూ పాడుతూ ఆట ఆడే ఆట కాదు ఇది. అర్థమవుతుందండి? తమాషగా వెళ్ళే ఆత్మీయ యాత్ర కాదు. పరుగు పందెంలో నీ కాన్సన్ట్రేషన్ స్ట్రైట్గా నీ గమ్యం వైపు సరిగ్గా కనుక పెట్టకపోతే నువ్వు నిశ్చయంగా ఓడిపోయి పడిపోయే ప్రమాదాలు ఉంటాయి. అందుకనే దేవుని సేవకుడైన తన సేవలో, ఒక విశ్వాస బిడ్డగా ఉన్న నీ విశ్వాస యాత్రలో నీ పరుగును సరిగ్గా కొనసాగించడానికి నువ్వు ప్రయాసపడుతూ రావాలి. హల్లెలూయా. చబలిష్యర్గా హల్లెలూయా. అదే దేవుని వాక్యం ప్రసంగి గ్రంథకర్త రాస్తూ 9వ అధ్యాయం, ప్రసంగి పుస్తకం 9వ అధ్యాయం 11వ వాక్యం ఒకసారి మనం చదువుదాం. 9వ అధ్యాయం ప్రసంగి పుస్తకం 11వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. మరియు నేను ఆలోచించగా సూర్యుని కింద జరుగుతున్నది నాకు తెలియబడెను. వడిగలవారు తమ పరుగులో గెలవలేరు. చాలు. వడిగలవారు తమ చాతుర్యాన్ని బట్టి, తమకున్న స్కిల్స్ని బట్టి, తమకున్న పరిజ్ఞానాన్ని బట్టి ఆత్మ సంబంధమైన ఈ పరుగులో గెలుపు అంత సులువుగా మారదు. బాగా వినండి, బాగా వినండి. ఈ ఆత్మ సంబంధమైన యాత్ర ఒక పరుగుతో పోల్చబడితే బైబిల్ చెప్తుంది, ఈ పరుగులో నీ చాణక్యం, నీ జ్ఞానం, నీ తెలివి, నీ వరాలతో నువ్వు గెలవలేవు. ఆ గెలుపు ఎలా దొరుకుతుంది, ఆ గెలుపు ఒక వ్యక్తి ఎలా పొందుకోగలడో పరిశుద్ధ గ్రంథంలో కొన్ని దైవికమైన అనుభవాలను రాసించాడు దేవుడు. నీ జ్ఞానముతో ఈ ఆత్మ సంబంధమైన యాత్రలో దేవుని నమ్మిన ఆనాట నుండి రేపు ప్రభులో, రేపు మహిమలో నిలబడే ఆ కాలం వరకు, రేపు దేవుని ఎదుట నువ్వు గెలుపు పొందిన, విజయం పొందిన వ్యక్తిగా నేను నిలబడాలి అని అంటే ఏ విధంగా మన పరుగు ముందు కొనసాగించాలి, ఒక విశ్వాసిగా నీ యాత్ర ఎలా ముందుకు వెళ్ళాలి, ఒక దైవజనుడిగా నా సేవ నేను ఏ విధంగా చేయాలి, ఎలా పడితే అలా చేయడానికి బైబిల్ ఒప్పుకోదు. ఎలా పరిగెత్తాలో నేను మీకు మొదట చూపిస్తాను. పరిశుద్ధ గ్రంథం మనకు ఏం నేర్పుతుంది అని అంటే అదే అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పుస్తకం, 2వ అధ్యాయం 5వ వాక్యాన్ని ఒకసారి చదువుదాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పుస్తకం 5వ వాక్యం. మరియు జట్టి అయిన వాడు పోరాడునప్పుడు నియమ ప్రకారం పోరాడకుంటే వానికి బహుమానము, జయము, కిరీటము దొరకదు. ఈ మాట ఒకసారి ఇంగ్లీష్లో చదవండి. అకార్డింగ్ ద, బాగా వినండి, అకార్డింగ్ టు ద రూల్స్. నా వైపు చూడండి అమ్మా, నా వైపు చూడండి. బైబిల్ అంతా ఇంటికాడ చదువుకోవాలి. ఇక్కడ చదువుకోవడానికి టైం ఇక్కడ లేదు. విను, మొదట విను. హల్లెలూయా. చేద్దాం హుషారుగా. హల్లెలూయా, హల్లెలూయా.
ఆత్మ సంబంధమైన ఈ జీవితాన్ని ఒక పరుగుతో పోల్చబడింది. ఆ పరుగు నీ జ్ఞానంతో నువ్వు గెలవలేవు అని చెప్పింది. మరి ఆ పరుగు ఎలా చేయాలి? అది సేవ అయినా విశ్వాస యాత్ర అయినా ఎలా పరిగెత్తాలి అని అంటే అక్కడ రాస్తున్నాడు, నియమ ప్రకారం. చెప్పండి, ఏంటి చెప్పండి, నోరు తెచ్చి గట్టి, ఏం ప్రకారం? అకార్డింగ్ టు ద రూల్స్. దేవుడు నీకు ఏ ధర్మశాస్త్రాన్ని అయితే ఇచ్చాడో, ఏ దైవ నియమములైతే ఇచ్చాడో, ఏ పద్ధతులనైతే నీ ముందు పెట్టాడో ఆ పద్ధతులను అనుసరించి నువ్వు పరిగెత్తాలి. హల్లెలూయా. ఒక రన్నింగ్ రేసులో పాల్గొనే వాడికి ఒక బౌండరీ ఉంటుంది. ఆ బౌండరీలో ఇటు పక్క లైన్స్ వేస్తాడు. ఆ లైన్స్ మధ్యలో తన గోల్ రీచ్ కావాలి తప్ప నీకు తోచినట్టుగా అడ్డదుడ్డంగా పరిగెత్తడానికి నియమం ఒప్పుకోదు. దేవుని వాక్యం అంటుంది, నేను సేవ చేయడం గాలిని కొట్టినట్టుగా, నాకు తోచినట్టుగా, నాకు నచ్చినట్టుగా కాదు. విశ్వాస జీవితం అనే ఈ పరుగులో నీకు తోచినట్టుగా, నీకు నచ్చినట్టుగా, నీకు ఇష్టమైనట్టుగా, నీ మనస్సు నీకు చెప్పినట్టుగా పరిగెత్తదే ఆ పరుగు గమ్యము చేరదు. ఎలా పరిగెత్తాలి అని వాక్యం చెప్తుందని అంటే, నీకు నాకు దేవుడు నియమించిన నిర్దేశించిన నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు సారంగానే పరిగెత్తాలి. దేవుడు వాక్యం ఏ క్రమం చెప్పింది, దేవుడు ఎలా సేవ చేయాలని చెప్పాడు అలాగే సేవ చేయాలి. ఎలాగ విశ్వాసం చేయాలని చెప్పాడు అలాగే విశ్వాసం చేయాలి. దైవజనుడు అనేవాడు అభిషేకించబడాలి. దైవజనుడు అనేవాడు ఊరు వాకిలు విడిచిపెట్టాలి. దైవజనుడు అనేవాడు నాభి సూత్రాన్ని తెంపుకోవాలి. దైవజనుడికి ఒక నాయకత్వం ఉండాలి. ఇవన్నీ ఒక దైవికమైన నియమాలు, నియమ నిబంధతలు ఏమీ లేకుండా ఒక విశ్వాసిగా నీకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు అంటే ఏమీ లేకుండా ఒక గాలికి పరిగెత్తినట్టుగా, నీకు తోచినట్టు, నీకు నచ్చినట్టు, నీకు ఇష్టం ఉన్నట్టు నువ్వు పరిగెత్తితే నువ్వు అనుకోకు రేపు మహిమలో నిలబడతావని. నీ పరుగు పందెం మధ్యాంతంలోనే ఓడిపోతావు. నీ సేవ, నీ విశ్వాస జీవితం మార్గములోనే, గమ్యము చేరకుండానే ఆ యాత్ర కొలాప్స్ అయిపోతుంది. హల్లెలూయా. నియమం. అందుకనే దైవజనుడైనటువంటి పౌలు భవిష్యత్తులో నాయకుడిగా సేవ చేయబోతున్న తిమోతితో అంటున్నాడు, బాబో సేవకుడా, జట్టి అయిన వారు పోరాడుతున్నప్పుడు సేవలో ఒక విలువైన సేవ చేయాలా? ఒక విశ్వాసిగా ఒక అద్భుతమైన విశ్వాసం చేసి నీ పరుగును తుదముట్టించాలా? అయితే నువ్వు నియమ ప్రకారం పరిగెత్తాలి. దేవుడు నీకు ఇచ్చిన రూల్స్ ఉన్నాయి, దేవుడు నాకు ఇచ్చిన క్రమాలు ఉన్నాయి. ఆ క్రమము లేకుండా, రూల్ లేకుండా, దైవ నియమములు ఏమి లేకుండా, నీకు నచ్చిందే వేదం, నీకు ఇష్టమైనప్పుడే, ఆశ ఉన్నప్పుడే, నీకు తోచినట్టే అలా చేయడం దేవుని లేఖనం ఒప్పుకోదు. హల్లెలూయా. నియమ ప్రకారం పరిగెత్తాలి. బాగా వినండి అమ్మా, నీ విశ్వాస జీవితం నియమ నిబంధనలతో ఉందా? బ్రదర్, నీ విశ్వాస యాత్ర, నువ్వు సాగిస్తున్న ఈ ఆత్మీయ యాత్ర నియమాలతోనే ఉందా? రూల్స్, రెగ్యులేషన్స్, దైవ క్రమాలు, దైవ నియమాలతోనే వెళ్తున్నావా? లేకపోతే నీకు తోచినట్టు, నీకు నచ్చినట్టు, నీకు ఇష్టం ఉన్నట్టు నీ ప్రయాణం చేస్తే అది పరుగు అని నువ్వు భ్రమపడకు. అది పరుగు కాదు. హల్లెలూయా. ఏంటి నియమాలు? ఏ నియమాలతో నేను సేవ చేయాలి, ఏ నియమములతో నువ్వు విశ్వాస జీవితం చేయాలో నేను మీకు కొన్ని నియమాలు, నిబంధనలు చూపిస్తాను. కారణం ఏంటో తెలుసా? చాలా మంది తమకు తోచినట్టుగా ఏది మనసుకు నచ్చితే అదే రైట్. అది కుదరదు. బైబిల్ అంటుంది, ఒకని ఆలోచనకు సరి అయినదిగా కనబడు మార్గం కలదు, కానీ అది తుదకు మరణానికే త్రోవదిస్తాయి. నీకు రైట్ అనిపించింది అంతంత రైట్ అని కుదరదు. నాకంత రైట్ అనిపించింది కనుక నా సేవ అంత రైట్ అనడానికి కుదరదు. దేవుని వాక్యం అంటుంది నియమము. హల్లెలూయా. చవాలి గట్టిగా హల్లెలూయా. నీకు నియమం, నిబంధత, ఒక క్రమం,
ఒక దైవికమైన పద్ధతి ఏమి లేకుండా విశ్వాసం చేస్తున్నావా? చెయ్యి. కానీ ఒకటి సత్యం, రేపు దేవుళ్ళో నువ్వు నిలబడలేవు, నువ్వు ప్రభు ఎదుట నిలబడలేవు. ఎలా పరిగెత్తాలో, ఎలా విశ్వాసం చేయాలో దేవుని వాక్యం ఉంటుంది. నీ జ్ఞానముతో, నీ తెలివితో, నీ ఆలోచనలతో ఒకడు విజయం పొందలేడు. హల్లెలూయా. చదమసలు చేతుల దృశ్యారుగా హల్లెలూయా. ఇప్పటికే అనేకులు తమ పరుగు పందాన్ని ముగించేశారు. అంటే అర్థమైంది, పడిపోయారు, ఓడిపోయారు, ఎప్పుడో ట్రాక్ తప్పారు, ఎప్పుడో తమ వెళ్తున్న త్రోవను తప్పారు. వారు అనుకుంటున్నారు. నేను 96లో ఇంటర్మీడియట్ చేస్తున్న దినాల్లో హాలిడే వచ్చిందంటూ ఫిలిం నగర్, జూబ్లీ హిల్స్ అంతా తిరిగే వాళ్ళం. 47 బస్ నంబర్. ఇప్పటికి నా నంబర్ నాకు ఎందుకు గుర్తుందంటే బాగా తిరిగాను ఫిలిం నగర్కి. ఇప్పుడు ఏ నంబర్ వెళ్తుందో తెలియదు హైదరాబాద్లో. కానీ నేను ఉన్నప్పుడు 47, 47 ఫిలిం నగర్ అంతా తిరిగేది. ఎందుకు? షూటింగ్స్ అక్కడ జరిగేవి. అక్కడంతా బస్సు ఉంటుంది, బస్సులో కూర్చుంటారు, బస్సు పోతున్నట్టు మనకు చూపిస్తారు, కానీ బస్సు ఏడికి పోదు. ట్రైన్ అంతా తిరిగి వస్తుంది, కానీ ట్రైన్ ఏడికి పోదు, ఆన్నే ఉంటుంది. డ్రైవింగ్ సీట్ పట్టుకొని అలా తిప్పుతుంటాడు, ఏడికి పోదు, అది ఆన్నే ఉంటుంది. సినిమాలో దేశాలు మొత్తం తిరిగి వచ్చేస్తుంది. కొంతమంది విశ్వాసం అంత అట్లాగే ఉంటుంది. వాళ్ళు అనుకుంటున్నారు ఎక్కడికో వెళ్ళిపోతున్నామని, వాళ్ళు అనుకుంటున్నారు మేము మంచి విశ్వాసం చేస్తున్నామని. నువ్వు వేడలేవు, నీ ప్రయాణం ఎప్పుడో ఆగిపోయింది. హల్లెలూయా. నువ్వెలా ప్రయాణం చేస్తున్నావో ఒకసారి బాగా ఆలోచించు. నియమాలు ఉన్నాయా? నీకేమైనా నిబంధతలు ఉన్నాయా? బైబిల్ స్పష్టంగా చెప్తుంది, తిమోతి సేవకుడా, పోరాడేవాడు కిరీటం కావాలా? జయం కావాలా? నీ పరుగు పందెంలో నీకు ఒక విజయం పొందాలా? ఆ విజయం నీవు పొందాలి అని అంటే నీకు నియమములతో కూడిన సేవ చేయాలి, నియమములతో కూడిన విశ్వాసం చేయాలి. దైవజనులు మన అయ్యా మాకు సేవ నేర్పుతున్న దినాల్లో అభిషేకం, వరములతో, భాషలతో మాట్లాడకపోతే నువ్వు సేవకు పనికిరావు అని అనేవాడు. వాస్తవమే. ఎవని తల మీద అభిషేకం ఉండదో ఆ సేవకుడైనా సేవకురాలైనా సేవకు యోగ్యులు కాదు. వాళ్ళు సేవకు యోగ్యులు కాదు. నేను మిమ్ములను అభిషేకించి నేను నా తండ్రి అయిన దేవునితో నేను వాగ్దానం పొందిన ప్రకారం పరిశుద్ధాత్మ మీ మీదకి పంపుతాను. అప్పటి వరకు యెరూషలేములో మీరు కనిపెట్టండి. ఆ తర్వాతనే భూదిగంతముల వరకు మీరు వెళ్ళి సువార్త చేయండి. ఎందుకు సేవకుడికి అభిషేకం కావాలి? అది నియమం. అహరోను తల మీద అభిషేక తైలం పోయబడాలి. అప్పుడే వాడు అభిషేకించబడ్డ సేవకుడిగా ప్రతిష్ఠించబడతాడు. ఈరోజు అభిషేకం లేదు, నీకెవడు అనంతింగ్ చేయలేదు, నీకెవడు సేవ విలువలు నేర్పలేదు. 4 రోజులు ఒక చిన్న సర్టిఫికెట్ తీసుకొని సేవ అని జబ్బకు బ్యాగ్ వేసుకొని సేవకి వెళ్ళేవాడు. అర్థమవుతుందండి? 4 మాటలు తెరవగానే నేను ఒక గొప్ప విశ్వాసిని అనుకొని భ్రమలో పరిగెత్తేవారు కోట్ల మంది ఉన్నారు. హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. చదమ సంతోషంగా హల్లెలూయా. నియమ ప్రకారం, నియమములు చాలా కష్టం, నిబద్ధత కష్టం. గాలికి పరిగెత్తమంటే అది చాలా ఈజీగానే ఉంటుంది, ఎట్లయినా పరిగెత్తచ్చు అంటే చాలా సూపర్గా ఉంటుంది. కానీ దైవ క్రమశిక్షణ, ఇది క్రమం, ఇది ప్రతిష్ట, ఇది నియమం, ఇది నిబద్ధత, ఇలాగే ఉండాలి అని అన్నప్పుడే కదా ఆ మనిషి ఎంతగా బలంగా పరిగెత్తగలదో అప్పుడు తెలుస్తుంది. అందుకనే దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుని బిడ్డలారా, సంఘానికి దైవజనుడు అంటున్నాడు, ప్రభు వలన నేను పొందిన ఈ పరిచర్యను, ఈ పరుగును నేను తుదముట్టించడానికి నా ప్రాణమును సైతం నేను లెక్క చేయడం లేదు. నీ పరుగును నువ్వంతా హానెస్ట్గా ప్రేమిస్తావా? నీ ఆత్మీయ యాత్రను అంత వైరాగ్యంగా, నీ ప్రాణమును, నీ ఇష్టములను కూడా లెక్క చేయకుండా దైవ నియమం, నిబద్ధతతో నువ్వు ప్రయాణం చేసే విశ్వాసివేనా? ప్రాణమును సైతం లెక్క చేయకుండా, సౌఖ్యాన్ని లెక్క చేయకుండా, కంఫర్ట్ను లెక్క చేయకుండా పరుగు ప్రాముఖ్యం, నిబద్ధత ప్రాముఖ్యం అని ప్రయాణం చేసే సంఘం కావాలి ఆయనకి. అలాంటి సేవకుడు కావాలి. ఎలాంటి నియమాలు పరిశుద్ధ గ్రంథంలో ఒక ఆత్మీయ యాత్రకు దేవుడు పెట్టాడో
ఒక 4-5 నియమాలు నేను మీకు చూపిస్తాను. మొదటిదిగా వాక్యంలో మనం చదువుదాం. ఫిలిప్పీ సంఘానికి రాసిన పుస్తకం 3వ అధ్యాయం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వాక్యం నుంచి ఒకసారి చదువుదాం. ఫిలిప్పీ పుస్తకం 3వ అధ్యాయం 13వ వాక్యం. సహోదరులారా, నేనిది వరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి నేను చేస్తూ ప్రయాణం చేస్తున్నాను, వెనక ఉన్నవి మరచి నా ముందున్న మహిమ కలిగిన రాజ్యము కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము విజయం పొందవలెనని గురి యొద్దకే నేను పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. చదమ హుషారుగా హల్లెలూయా, హల్లెలూయా. చపాలి గట్టిగా హల్లెలూయా. గురి ఇదిగో, నీ గురి నిశ్చయంగా దేవుడే అయితే, నీ గురి నిత్యరాజ్యమే అయితే, నువ్వు నిజంగా నియమములతో కూడిన ప్రయాణం, ఆత్మీయ యాత్ర చేసే విశ్వాసం అయితే, ఏదో ఒక రోజు నా యాత్ర భూమి మీద ముగించగానే నా కొరకు ఒక నీతి కిరీటం, జీవ కిరీటం ఉంది అని తలంచి జయం పొందగలిగే యాత్రను చేసే విశ్వాసం అయితే, నియమములలో మొదటిది ఏంటి అని అంటే, అక్కడ అంటున్నాడు సంఘంతో, నా సంఘ బిడ్డలారా, నేను ఒకటి చేస్తున్నాను. సేవకుడు తనకు తానుగా ప్రూఫ్ చేసుకుంటున్నాడు. నేను ఒక నిర్ణయంలో బ్రతుకుతున్నాను. ఏంటో తెలుసా? నా వెనకటి జీవితాన్ని నేను మర్చిపోయాను. నా వెనకటి అనుభవాలను నేను విడిచిపెట్టేశాను. నా వెనుకున్నవి నేను మరిచి నా ముందున్న లక్ష్యము కొరకు, నా ముందున్న దేవుని రాజ్య మహిమ కొరకు నేను గురి యొద్దకు ప్రయాణం చేస్తున్నాను. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన ఈ పరుగులో మొదటి రిస్ట్రిక్షన్, మొదటి నియమం ఏంటో తెలుసా? సేవకుడికైనా విశ్వాసికైనా ఫస్ట్ నియమం, క్రమం ఏంటో తెలుసా? గతం నీ నడుముకు కట్టుకొని ప్రయాణం చేయొద్దు. బాగా వినండి. గత జీవితం. అందుకే దేవుని వాక్యం అంటుంది, యెరూషలేముతో యెహోవా వాక్కు సెలవిచ్చున్నది ఏమనగా, నీవు పుట్టినప్పుడు నీ నాభి సూత్రము తెంచబడలేదు అని అంటాడు. నాభి సూత్రము తెంచబడకుండా తల్లికి శిశువుకు వేరుబాటు ఎలా కాదో, నాభి సూత్రము అంటే అర్థం ఏంటంటే గర్భములో పిండముగా తయారైన ఆనాటి నుంచి ఉన్న బంధం. నాభి సూత్రం మన గతములో నుంచి కులం, కుటుంబం, వంశం, మన స్నేహం, మన జీవిత అనుభవాల నుంచి మనలను వెంబడిస్తున్నటువంటి చెడు అలవాట్లు, నీ గత జీవితం నీవు వెంబడి పెట్టుకొని నీ భవిష్యత్తు కాలానికి, నీ గురి యొద్దకు నువ్వు ప్రయాణం చేయడం కుదరదు. హల్లెలూయా. నేటికి చాలా మందికి గతం విడిచిపెట్టలేదు. బాగా వినండి. గత అలవాట్లు విడిచిపెట్టలేవు. దేవుని నమ్మనప్పుడు ఏ అలవాట్లు ఉండేవో నేటికి అవే ఉన్నాయి. గతంలో ఏ అలవాట్లు ఒక సహోదరుడు కలిగి ఉండేవాడో నేటికి ప్రభువు నమ్మాడు, రక్షణ పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. అయినా అతనికున్న గత జీవితపు అనుభవాలు విడిచిపెట్టలేదు. అవి వెంబడే ఉన్నాయి. అవే తాగుడు, అవే తిరుగుడు, అవే వ్యామోహం, అవే అక్రమం, అవే బూతులు. ఏం మారలేదు మనిషి. గత జీవితంలో ఉన్న అనుభవాలన్నీ ఇగో దేవుని పెట్టలేరు. ఒక అన్యజనుడైన తన భక్తిలో ఆ మడికట్టు ఉంటుందే, అదైనా విడిచిపెట్టి వస్తాడేమో. కానీ చాలా మంది విశ్వాసులు తన గత జీవితం అంతా తన వెంబడే పెట్టుకున్నారు. అందుకే సంవత్సరాలు ప్రభుని నమ్ముకున్న ఆ నీచపు అలవాట్లు ఇంకా పోలే.
నీకు ఈరోజు దేవుని వాక్యం వింటున్న నా దేవుని సంగబిడ్డలారా, అవే పద్ధతులు కనుక ఇంకా నీలో ఉంటే నీ పరుగు ఎప్పుడో అసలు ఇంకా ప్రారంభమే కాలే. నువ్వు ఈ రోజు కనుక పోతే నిత్యనాశనంలోనే తేల్తావు, పరలోకంలో నిలబడవు. కారణం ఏంటో తెలుసా? గురి యొద్దకు వెళ్ళేవాడు, బైబిల్ అంటుంది నియమములో మొదటిది ఏంటో తెలుసా? వెనకవి మర్చిపోవాలి. హల్లెలూయా. నీ గత జీవితంలో నీకున్న పద్ధతులు, ఎందుకంటే ప్రతి వాడికి గతంలో దైవజనుడైన పౌలు కూడా అంటాడు, పూర్వం నేను హంతకుడను, పూర్వం నేను దూషకుడను, పూర్వం నేను హానికరుడను. ఒకప్పుడు నా క్యారెక్టర్ వేరు, ఒకప్పుడు నా అనుభవాలు వేరు, ఒకప్పుడు నా ఆశలు ఆలోచనలు నా తిరుగుడు వేరు. ఇప్పుడు నేను అవన్నీ మర్చిపోయాను, అవన్నీ విడిచిపెట్టాను. ఇప్పుడు ప్రభువు నన్ను నమ్మి నాకు సేవిచ్చాడు. నేను నమ్మకంగా నా లక్ష్యం, నా గురి అయిన దేవుని సింహాసనానికి నేను పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. ఈరోజు దేవుని సంఘంలో విశ్వాస యాత్రలో సాగిపోతున్న నీకు ఏదో ఒక రోజు నా ప్రభు వస్తాడు మధ్యాకాశంలో, నేను ఆయన ఎదుర్కొంటాను అన్న ధీమతో బ్రతుకుతున్న నీకు, ఒక సేవకుడిగా నాకు అద్దం లాంటి వాక్యం మన ముందు నిలబడింది. ఏంటి? నేను నియమంలో సేవ చేస్తున్నానా? ఒక నియమ ప్రకారం నువ్వు విశ్వాసం చేస్తున్నావా? మొదటి నియమం ఏంటో తెలుసా? గతం నీతో రావద్దు, గత పద్ధతులు నీతో రావద్దు. ఇంకా అదే కులపిచ్చి, ఇంకా అదే స్వభావాలు. దేవుని ఎరగక ముందు ఏ రోడ్ల మీద చిల్లరగా వ్యసనాలకు అలవాటు పడ్డాడో ఈ మనిషి, ఇంకా పద్ధతి మారలే, ఇంకా మారలే. అవే అలవాట్లు, అవే పద్ధతులు. ఎందుకంటే గతంలో ఆ అనుభవాలలో పెరిగాడు కదా. రోడ్ల మీద ఉండి రోడ్డు మీదకి పోయే ప్రతి వారిని చెడు దృష్టితో చూసి, అసభ్యకరంగా మాట్లాడి, సరసోక్తులతో మాట్లాడి, డబుల్ మీనింగ్ డైలాగులతో మాట్లాడి, అలవాటు కదా, అలవాటు అయిపోయింది. హిందీలో ఒక సామెత అంటారు కదా, ఆదత్ సే మజ్బూరీ, ఆదత్ హో గయి నా హమ్ నహీ చోడ్ సక్తా. అంతగా అడాప్ట్ అయిపోయాం మనం. అయితే వాక్యం అంటుంది, నీ గతం చిన్నదా పెద్దదా, ఏదో ఒక లోపంలో ఆ నాభి సూత్రం నిన్ను వెంట పెట్టుకొని వచ్చిన ఆ లోపాలు ఉన్నాయే సంగమా, దైవజనుడు అంటున్నా, నేనైతే వెనకున్నవి మర్చిపోయి నా ముందున్న నా లక్ష్యం కోసం నా పరుగును నేను ప్రయాసపడుతున్నాను. హల్లెలూయా. చెబుదామా గట్టిగా హల్లెలూయా. ఈరోజు దేవుని మందిరంలో కూర్చున్న నా సంఘ బిడ్డలారా, నీ పరుగు ఎలా ఉందో చూసుకో. నియమాలు ఉన్నాయా బ్రదర్? నిబద్ధతలు ఏమైనా ఉన్నాయా? గాలిని కొట్టినట్టుగా కొట్టుకుంటున్నావా? అర్థమవుతుందండి. గాలికి, సుడిగాలికి చెత్త ఎటుపోతుందో తెలియదు. గాలిని కొట్టినట్టు నేను ప్రయాస పడడం లేదు అంటున్నాడు పౌలు. నువ్వు ఎటుపోతున్నావు? ఏం చేస్తున్నావు? నీ విశ్వాస యాత్ర ఒక దైవ క్రమంలో, ఒక పద్ధతిలోనే ఉందా? నువ్వు నిజంగా గురి అయిన దేవుని రాజ్య నిర్మాణంలో, ఆ మహిమ కలిగిన రాజ్యములో వెళ్ళాలన్న ఆశతోనే విశ్వాసం చేస్తున్నావా? ఎలా చేస్తున్నావు ఆలోచించు. పరుగు పందెములో అందరు గెలవరు. ఈ పరుగులో మనతో కలిసి ప్రయాణం ప్రారంభించిన వారు, ఉండేవాడు ఉంటాడు, పోయేవాడు పోతుంటాడు, ఓడిపోయేవాడు ఓడిపోతుంటాడు, అలసిపోయేవాడు అలసిపోతుంటాడు. నీవు గమ్యము చేరాలి అని అంటే వాక్యం అంటుంది, వెనక ఉన్నవి మరవాలి. హల్లెలూయా. సరి అయిన మారు మనసు లేక విశ్వాసులకి, బాగా వినండి, సరి అయిన ఫౌండేషన్, మారు మనసు అనేది ఫౌండేషన్. మారు మనసే సరిగ్గా లేదు, పునాది సరిగ్గా లేదు. ఎన్ని రంగులు ఎత్తే ఏం లాభం? క్రాక్ వస్తూనే ఉంటుంది, గోడ పగులుతూనే ఉంటుంది. కారణం పునాది సరిగ్గా లేదు. పునాదిలో మారు మనసు సరిగ్గా లేదు మనిషికి. అందుకనే ఎంత సంవత్సరాలు ప్రభులో అతన్ని కట్టాలని ప్రయత్నం చేసినా ఆ మనిషిలో, ఆ అంతరంగంలో ఇమిడ్చిపోయినటువంటి ఆ యొక్క దుర్వాసన, చెడు బయటకి వస్తూనే ఉంటాయి. అందుకని వాక్యం అంటుంది, నియమ ప్రకారం మన పరుగును కొనసాగించాలి.
ఏంటి ఆ నియమం? ఒకటి, వెనకున్నవి మరవాలి. చెప్పండి, ఏం చేయాలి? అసలు నీ గతం ఏందో నీకు తెలుసా? ఎందుకు తెలియదయ్యా? నేను గతం ఏంతో ప్రస్తుతం కూడా అంతే అంటావా? అంతేనా? యేసయ్య నిన్న నేడు ఒకటే రీతిగా ఉన్నాడు. నేను కూడా గతంలో తాగుబోతున్నా, ఇప్పుడు కూడా తాగుబోతునే. గతంలో చిల్లరగా తిరిగేవాడిని, ఇప్పుడు కూడా చిల్లరగా తిరిగేవాడిని అంటామా? ఆలోచించు. నేనేంటో నువ్వు నాకేం చెప్పే అవసరం లేదు. నేనేంటో నాకు బాగా తెలుసు. నువ్వేంటో 10 మంది నీకు చూపించే అవసరం లేదు. అన్నిటికంటే ఫ్రెష్ అయిన సూపర్ అద్దం ఎవరో తెలుసా? నీ మనస్సాక్షే. మనస్సాక్షి నీకు చెప్పినంతగా క్లారిటీగా ఇంకెవడు చెప్పలేడు. హల్లెలూయా. నీ మనస్సాక్షి పగిలిపోతే కొంతమంది బైక్లకు మిర్రర్స్ ఉంటాయి, అద్దం ఉండదు. ఫ్రేమ్ ఉంటుంది, అద్దం ఉండదు. నా వైపు చూడండి. బైక్కు 2 వైపుల మిర్రర్స్ ఉంటాయి కదా, వెనక నుంచి ఏమొస్తుందో చూడడానికి. ఫ్రేమ్ ఉంది, అద్దం పగిలిపోయింది. ఫ్రేమ్ ఉండే ఏం లాభం? వెనక ఏమవుతుంది? వీడికి ఏం కనపడుతుంది? కొంతమందికి తమ జీవన విధానాలు ఏం చేస్తున్నామో సరిగ్గా చూసుకోరు. కారణం ఏంటంటే వారి మనస్సాక్షి పాడైపోయింది. అందుకే తిమోతితో అంటాడు, వారు వాత వేయబడిన మనస్సాక్షి పాడైపోయారు. వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళకి అర్థం కాదు, వారు ఎలా వెళ్తున్నారో వాళ్ళకి అర్థం కాదు. అందుకనే సంగమా, ఈ పరుగు ప్రయాణంలో, ఈ ఆత్మ సంబంధమైన జీవన పోరాటంలో నియమం ఒకటి, గతమును మరిచి బ్రతుకు. హల్లెలూయా. గతాన్ని వెంబడేసుకోకు. గత కుల బుద్ధులు, గతంలో ఉన్న స్నేహ బలవాట్లు, గతంలో ఉన్న వ్యక్తిత్వ బలహీనతలు ఇంకా నీ వెంబడే పెట్టుకోకు. అవి విడిచిపెట్టు. నీ ముందున్న గమ్యం చేరడానికి నీ గతం నీకు అడ్డంకుగా మారుతుంది. కనుక దైవజనుడు అంటున్నాడు, వెనకున్న వాటిని నేను మరిచి. 2వ నియమం అదే తిమోతికి రాస్తంటాడు. 2వ పుస్తకం, తిమోతికి రాసిన 2వ పుస్తకం 2వ అధ్యాయం, ఆ పై వాక్యం 4వ వాక్యం. 2వ అధ్యాయం అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన 2వ పుస్తకం 2వ అధ్యాయం 4వ వాక్యం. సైనికుడు ఎవ్వడును యుద్ధమునకు పోవునప్పుడు తనను ఏ నాయకుడైతే దండులో చేర్చుకున్నాడో ఆ నాయకుణ్ణి సంతోష పెట్టవలనని ఈ జీవన వ్యాపారములో చిక్కుకొన్నాడు. హల్లెలూయా. చదువు గట్టిగా, హల్లెలూయా. చదువు ఒకసారి ఆ మాట ఇంగ్లీష్లో. హల్లెలూయా. చదువు ఒకసారి సంతోషంగా, హల్లెలూయా. నా వైపు చూడండి జాగ్రత్తగా. రెండవ నియమం, దేవుని సేవకుడైన నేను, ఒక విశ్వాస బిడ్డగా నీవు గమ్యము చేరే ఈ పరుగులో, ఈ ఆత్మీయ యాత్రలో రెండవదిగా నియమం ఏంటంటే, ఈ లోక సంబంధమైన వ్యామోహాలలో, జీవన వ్యాపారములలో చిక్కిపోవద్దు. చెప్పండి, ఏం కావద్దు? చెప్పండి, ఏం కావద్దు? బాగా వినండి. ఒక సాలెపురుగు గూడు కడుతుంది. ఇంటిలో ఏదో ఒక మూలకి గూడు కడుతుంది. ఆ గూడు చాలా పెద్ద కడుతుంది. ఆ గూడులో చాలా పురుగులు ఇంకా బ్రతికే ఉంటాయి. ఆ గూడులో తిరుగుతూ ఉంటాయి చీమలు కానీ పురుగులు కానీ. అది తీసుకొని వస్తుంది, అందులో పడేస్తుంది. సాలెపురుగు ఆ పురుగులను తీసుకొచ్చి అందులో పడేస్తుంది. ఆ పురుగులు ఆ గూడులో నుంచి బయటకు రాక, ఆ సాలె గూడులో నుంచి ఆ పురుగు బయటకు వెళ్ళక, అందులో తిరిగి ఆహారం లేక తన జీవన విధానం నెమ్మదిగా తనకు తానే కృషించిపోయి చచ్చిపోతాయి. సాలె గూడులో పడ్డ పురుగును ఎవడు చంపే అవసరమేమీ లేదు, అదే చచ్చిపోతుంది. ఎందుకు? ఆ గూడులో నుంచి బయటకు వెళ్ళలేక.
అందుకే దేవుడు అంటున్నాడు, నిన్ను దండులో చేర్చుకున్న వాడు ఉన్నాడే, నిన్ను సంఘములో చేర్చిన వాడు ఉన్నాడే, ఆ నీ దేవుడు, ఆ ప్రభు, ఆయన నిన్ను బట్టి సంతోషించాలి అని అంటే నీవు దండులో చేర్చుకున్న నీ ప్రభుతో కలిసి ఈ మహిమ కలిగిన యాత్రలో సాగిపోవడానికి నీవు ఈ లోక సంబంధమైన జీవన వ్యాపారంలో చిక్కిపోతారు. ఎలా చిక్కిపోతారో చెప్తాను, వినండి. హల్లెలూయా, చవాలి గట్టిగా హల్లెలూయా. మా పిల్లలు ఇక్కడ చదువుతలేరు, కొంచెం దూరంలో మంచి హాస్టల్ ఉంది అని హాస్టల్ వేస్తారు తల్లిదండ్రులు. వీళ్ళు శనివారం హాస్టల్కి వెళ్తారు, ఆదివారం ఇంటికి వస్తారు. పోయినప్పుడల్లా ఒక 1000 రూపాయలు ఖర్చు అవుతాయి. ఆ నెలలో ఒకటేసారి పోయినా 2000 ఖర్చు అవుతాయి భార్య భర్తలు పోవడానికి. ఆ 2000 పోగు చేస్తే ఇంటి దగ్గరనే ప్రైవేట్ స్కూల్లో చదివించవచ్చు. కానీ వాళ్ళ ఆలోచన పరిమాణం సరిగ్గా లేక ఎక్కడో పెడతారు. పోయినోడికి మందిరం లేదు, దైవ నియమాలు దైవ క్రమాలు దొరకవు. ఈ మనిషి కూడా తన పిల్లడు, తన బిడ్డ, తన కొడుకు అన్న ఆ యొక్క చూడడానికి వెళ్తూ వస్తున్న దినాలను బట్టి ఈ మనిషి కూడా దేవుని దైవికమైన ఆరాధనలు, దైవ పద్ధతులు కూడా కోల్పోతారు. 10 లక్షలు పెట్టి అప్పు చేసి ఇల్లు కడతాడు. తన 24 గంటల అప్పు తీర్చుకునే పనిలో ఆరాధనకు రాడు, సేవలో పార్టిసిపేట్ కాడు, కూడికలలో పార్టిసిపేట్ కాడు, ఇంట్లో కూటం పెట్టుకోవడానికి ఓపిక ఉండదు. చేసిందల్లా వడ్డీలకే పోతుంటుంది. ప్రార్థనలో కూర్చుంటే అప్పు, ప్రార్థనలో కూర్చుంటే అవసరత. ప్రార్థన చేసినా ఈ మనిషి అప్పు కోసం చేసుకుంటాడు తప్ప మరొక్కటే లేదు. ఇతని అప్పు తేరే లోపట ఇతను ఊపిరి ఉడిచిపోతుంది. ఇక్కడే 2 సంవత్సరాల పాప ఉంటుంది. 20 ఏళ్ళ తర్వాత పెళ్లి చేయడానికి ఇప్పటి నుంచే సంపాదించే ప్రాసెస్లో పడతాడు ఈ మనిషి. సంపాదించి బిడ్డ పెరిగి పెద్దదై 25 ఏళ్ల తర్వాత పెళ్లి చేయాలి. ఈ మనిషి ఇప్పటి నుంచే దేవుడు తన దైవికమైన విలువలు, తన ఆత్మకు ఒక జాగ్రత్త ఉండాలి. నేను కూడా మహిమ కలిగిన రాజ్యంలో నేను నిలబడాలి, ఆత్మీయంగా నేను ఎదగాలి అన్న ధ్యాస, తన దర్శనం అన్ని విడిచిపెట్టి జీవన సంబంధమైన వ్యాపారంలో, సంపాదనలో, అప్పులు తీర్చుకునే పనిలో, బంధువులను సంతోషపెట్టే పనిలో, పిల్లల గురించి ఆలోచించే పనిలో తన జీవితం అంతా కొలాప్స్ అయిపోతుంది. అయ్యా, పిల్లల కోసం ఆలోచించద్దానంటే 25 గంటలు నీకు ఇచ్చినా నువ్వు ఆలోచిస్తూనే ఉంటావు. 25 గంటలు, 24 గంటలు ఇచ్చాడు దేవుడు, కానీ నీకు 28 గంటలు ఇచ్చినా సరిపోవు నీకు. అట్లని చెప్పేసి ఈయన అప్పు తీరిందా అంటే తీరదు, అవసరతలు తీరవు. ఎందుకు ఆరాధనకు రాలేదు? అప్పులు ఎక్కువైపోయాయి. అప్పులు తీసుకొచ్చుట్లో ఆడవాళ్ళు హుషారుగా ఉంటారు. వాడు ఒకవేళ ఆరోగ్యం బాగాలేక ఇంటికాడు ఉంటే ఇట్లా పండుకుంటే ఎట్లా? వచ్చే మంగళవారం చిట్టి కట్టాలి, మరొచ్చే బుధవారం కిస్తి కట్టాలి. ఆ నేడ ఉంచుతారు, ఇంట్లో ఉంచరు. నువ్వు అప్పు చేస్తావు, వాడికి ఆరాధన వద్దు, ఇంట్లో ప్రార్థన వద్దు, వడ్డీలు వేలు కట్టుకుంటావు. నీ ఇంట్లో సంఘమో సేవకులు కనీసం ఇంట్లో ప్రార్థన పెట్టుకోవడానికి డబ్బులు ఉండవు. ఎందుకుంటాయి? నువ్వు చిక్కిపోయావు. ఆ జీవన వ్యాపారంలో నీ ఆత్మ సంబంధమైన దర్శనం ఎలా ఉండాలి? అవసరతలు ఉన్నాయి, అక్కర్లు ఉన్నాయి. దేవుడు ఎంత ఇస్తే అందులో సాగిపోతూ వెళ్ళాలి. దేవుడు మన సామర్థ్యం ఎంత ఉందో అందులోనే సాగాలి. ఒక 20 ఏళ్ల క్రితం ఊరంతా తిరిగితే 100 రూపాయలు పుట్టేటివి కావు. ఇప్పుడు నువ్వు ఇంటి నుంచి బయటకు వెళ్ళే అవసరం ఏమి లేదు. నీ ఇంటి దగ్గరికి లక్షల రూపాయలు అప్పులు ఇచ్చుడు వస్తున్నాడు. గవర్నమెంట్ సంతకం కూడా పని లేదు. గవర్నమెంట్ ఉద్యోగస్తుడు సంతకం అవసరం లేదు. నీ ఆధార్ కార్డు ఇస్తే చాలు లక్షలు ఇస్తున్నాడు. ఎందుకో తెలుసా? నువ్వు బాగుండాలని. నీ బావో, నీ బామ్మర్దో, నీ మేనమామ కాదాడు. కారణం ఏంటో తెలుసా? నిన్ను ఈ జీవన వ్యాపారంలో స్ట్రక్ చేసేసి నీ బ్రతుకంతా ఆ యొక్క ఫినాన్షియల్ సోర్స్ తీర్చుకోవడానికి, తెంపుకోవడానికి ఆలోచిస్తూనే జీవితం అంతా పతనం అయిపోతుంది. హల్లెలూయా, చపాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. నీ అక్కర్లు, నీ అవసరతలు ప్రభు దగ్గర పెట్టాలి.
ప్రతి విజ్ఞాపన దేవుని దగ్గర పెట్టాలి. దేవుని వాక్యం అంటుంది ప్రతి అక్కర ప్రతి అవసరాలను తీర్చే దేవుడు కనుక ఆయన చేసేంత వరకు కార్యాలను నువ్వు ప్రభు దగ్గర కనిపెట్టుకుంటూ ఎదురు చూసుకుంటూ ఉండాలి తప్ప నీవు తెలియకుండానే ఈ జీవన వ్యాపారములో, ఈ కుటుంబ వ్యవస్థలో, ఈ లోకములో చిక్కిపోకూడదు. హల్లెలూయా. ఈరోజు చాలా మంది సహోదరులు, చాలా మంది కుటుంబస్తులు ఒక్క ఆదివారం కూడా మందిరానికి సరిగ్గా తృప్తిగా రాలేని దినాలు. అంత చిక్కిపోయారు, అప్పుల్లో చిక్కిపోయారు, కుటుంబ వ్యవస్థలో చిక్కిపోయారు. అవి తీర్చుకోలేక, తెంపుకోలేక, సవరించుకోలేక జీవితం ముడిసిపోతుంది. నువ్వెంత స్వేచ్ఛగా దేవునిలో ఉండగలిగితే అప్పుడే నీ యాత్ర సరిగ్గా చేయగలవు. హల్లెలూయా. 24 గంటలు సమస్యల్లో ఎవడు కట్టుకోమన్నాడు? 20 లక్షలు పెట్టి ఇల్లు ఎందుకు కట్టుకున్నావు? 20 లక్షలు పెట్టి ఇంట్లో కట్టుకుంటావు, ఇంట్లో 2 గంటలు నిద్రపోవు. ఆ 20 లక్షలు తెంపే లోపల నీ బతుకైపోతాయి. ఎందుకండి? ఎందుకు? పరలోకానికి నువ్వు పోతావు, నీ ఇల్లేం పోదు. ఇల్లు కట్టుకోవాలి, దేవుడు కృపిస్తే కట్టుకో, ఆ సామర్థ్యం ఇస్తే కట్టుకో, దేవుడు ఆ శక్తి నీకు ఇస్తే కట్టుకో. అంతే తప్ప దానికి నీ జీవితాన్ని తాకట్టు పెట్టి ప్రార్థన లేదు, కుటుంబంతో భార్య పిల్లలతో గడిపే అవకాశం లేదు. 24 గంటలు ఆ వాటి కోసమే ప్రయాస పడుతూనే జీవన విధానం అంతా భ్రష్టు పట్టిపోతుంది. సంపాదన, చదువు. ఇదే ఇంకా నీ జీవిత విధానంలో ఇంకేమీ లేవా నీకు? అన్నిటినీ సరిగ్గా బ్యాలెన్సింగ్గా మెయింటైన్ చేస్తూ సమయం పనికిచ్చే సమయం పనికిచ్చి, కుటుంబానికి ఇచ్చే సమయం కుటుంబానికి ఇచ్చి, దేవునికి ఇవ్వాల్సిన సమయాలు దేవునికి ఇచ్చి, నీ ఆత్మీయతను కాపాడుకునే పనిలో, నిన్ను నువ్వు సిద్ధపరచుకునే పనిలో అన్నిటికీ నా దేవుడు 24 గంటలు ఇచ్చిన ఈ వ్యవధిలో నువ్వు సరిగ్గా కాపాడుకుంటూ ఎందులో చిక్కిపోకుండా మనం ముందుకు సాగాలి. హల్లెలూయా. శబాలి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. చాలా మందిని సాతానుడు అప్పులలో మంచి ఇరికిచ్చేశాడు. అప్పుల కోసం ప్రార్థన చేయమంటారా? వీళ్ళు అప్పులు చేయడం మాత్రం మానరు. నీ అప్పులు ఎప్పుడు తీరుతాయో తెలుసా? నువ్వు అప్పులు చేయడం ఫస్ట్ మాను. అప్పులు చేయడం మానేస్తే ఉన్న అప్పులు తీరుతాయి. ఇది ఖాళీ అవుతూనే ఉంటుంది, నువ్వు నింపుతూనే ఉంటావు. ఇంకెక్కడ తీరే? అలవాటు అయిపోయింది. అందుకే వాక్యం చెప్తుంది, నియమం ప్రకారం చిక్కిపోకూడదు. సేవ ఎప్పుడు ఎట్లుంటుందో తెలియదు. ఎవడు సహకరిస్తాడో, ఎవడు బుద్ధి ఎప్పుడు దుర్బుద్ధి మారుతాడో తెలియదు. ఎవడెప్పుడు ఉంటాడో, ఎప్పుడు ఓడిపోతాడో తెలియదు. నేను ఎవరినో విశ్వాసిని నమ్ముకొని నేను ఒక 20 లక్షలు అప్పు పెట్టుకుంటే రేపాడు జంప్ అయింది అనుకో, నేను నెత్తి మీద గుడ్డ పేగొప్పుకోవాలి. ఇంకేముంటాయి? అక్కిత్తదని అనుకున్నా, అన్నిత్తడని అనుకున్నా అంటే ఎట్లా అనుకుంటాం? అక్కిత్తది అనుకోని, అన్నిత్తడు అనుకొని ఎందులో చిక్కిపోకూడదు. హల్లెలూయా. ఎవరు ఉన్నా, ఎవరు లేకపోయినా, ఎవరు సహకరించినా సహకరించకపోయినా నా ఆత్మీయ యాత్రను నేను గమ్యము చేరడానికి ఏ విషయంలో చిక్కిపోకూడదు. హల్లెలూయా. లోక సంబంధమైన వ్యామోహాలలో, త్రాగుడికి, తిరుగుడికి, ఆర్థిక పరిస్థితులకి, డబ్బుకి, అర్థమవుతుందా, స్త్రీకి అనేకులు చిక్కిపోయి దేవుని బిడ్డలారా, ఒక అభిషక్తుడైన ఒక శాంసన్ ఒక అమ్మాయికి చిక్కిపోయి జీవితం అంతా భ్రష్టు పట్టించుకున్నట్టుగా నువ్వు దేనిలో చిక్కిపోకుండా నీవు ఈ యాత్రలో నీ పరుగును ముగించాలి. హల్లెలూయా. చబలిష్యారుగా హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా అక్కడ అంటున్నాను, 3వ నియమం. ఈరోజు చాలా మంది మన మందిరానికి ఆరాధనకు రారు. ఎందుకో తెలుసా? వారికి ఆదివారం కూడా పని చేయకపోతే కడుపు నిండది. అలా కడుపు ఇంత ఉంది. ఎంత ఉంది చెప్పండి ఒకసారి? ఇంత ఉంది. నిండదు. 31 రోజులు కాదు, 32 రోజులు నిండదు. ఇంకా నేను చెప్పాలా? అది ఎప్పుడు నిండదు. ఎందుకో తెలుసా? దేవుడిస్తే 5 రొట్టెలు 2 చేపలైనా నిండుతాయి. దేవుడు ఇవ్వకపోతే 50,000 చేపలు 1,00,000 రొట్టెలు తిన్నా కడుపు నిండదు. దేవుడు దీవించకపోతే ఏం నిండుతుంది? నిండదు.
ఆదివారాలు విడిచిపెట్టి, ఆరాధనలు విడిచిపెట్టి నింపుకోవడానికి వెళ్తున్నా, నిండదు. నా గిన్నె నిండి పొర్లుతుంది అని దావీదు చెప్పాడు. వీళ్ళ గిన్నెలు నిండవు. హల్లెలూయా. చవాలు గట్టి హల్లెలూయా. మూడవ నియమం బైబిల్ చెప్తుంది. అదే కొరింథీయులకు రాసిన మొదటి పుస్తకం 9వ అధ్యాయం 27వ వాక్యం చదవండి ఒకసారి దయచేసి. 9వ అధ్యాయం 27వ వాక్యం. గాలిని కొట్టినట్టు నేను విశ్వాస జీవితం చేయడం లేదు, కానీ ఒకవేళ ఇతరులకు నేను ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరమును నలుగగొట్టుకొని దానిని, నా శరీరాన్ని నేను లోపరుచుకుంటున్నాను. హల్లెలూయా. నేను నా గమ్యం చేరకుండా, బాగా వినండి, నా గమ్యం, నా పరుగు దేవుని మహిమ కలిగిన రాకడలో నిలబడకుండా నేను గాలిని కొట్టినట్టుగా ఏదో అడ్డదుడ్డంగా విశ్వాస జీవితం చేసే విశ్వాసిని కాదు. బాగా వినండి, నీ విశ్వాసానికి ఒక దైవ క్రమం ఉండాలి, నియమములతో కూడిన పద్ధతులు ఉండాలి, నీ విశ్వాసానికి ఒక కమిట్మెంట్స్ ఉండాలి. ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, ఇవన్నీ నీవే దైవికమైన పద్ధతులలో గుండా ప్రయాణం చేయాలి. అక్కడ అంటున్నాడు, నేను ఇతరులకు ప్రకటించిన తరువాత నేను భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరాన్ని నేను నా ఆధీనతలో ఉంచుకుంటున్నాను. హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది, నేను విన్న తర్వాత నేను భ్రష్టుడను కాకుండా, నేను ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనై నశించిపోకుండా, నేను గమ్యము చేరి గురి చేరగలుగునట్లుగా, గాలిని కొట్టినట్లుగా కాకుండా ఒక నియమములతో కూడిన విశ్వాస జీవితం చేయుటకు నా శరీరాన్ని నా ఆధీనతలో నేను ఉంచుకుంటున్నాను. ఇది చేయాల్సిన 3వ నియమం. బాగా వినండి, నీ శరీరాన్ని అడదుడ్డంగా నీకు తోచినట్టుగా, నీకు శరీరం బోధించినట్టుగా చేయడానికి కుదరదు. దైవజనుడు అంటున్న, నా శరీరాన్ని నేను నా కంట్రోల్లో పెట్టుకుంటున్నాను, నా ఆధీనతలో ఉంచుకుంటున్నాను. ఎవరితో ఎంత మాట్లాడాలి అంతే మాట్లాడాలి. ఎవరితో మాట్లాడకూడదు, వాళ్ళతో మాట్లాడకూడదు. నీ అనవసరమైన సమస్యలు తెచ్చుకొని నీ కుటుంబ వ్యవస్థను, నీ వ్యక్తిత్వ జీవితాన్ని నువ్వు పతనం చేసుకోకూడదు. చాలా మంది ఫోన్ చేస్తారు, ఫోన్ డిలీట్ చేసుకుంటారు కాంటాక్ట్ను. బాగా వినండి, ఫోన్ మాట్లాడతారు, ఫోన్ కాంటాక్ట్ని ఏం చేస్తారు ఏం చేస్తారు? ఒక భార్య ఫోన్ మాట్లాడింది, ఎవరు మాట్లాడుతున్నావు అని అడిగాడు. అమ్మా అడగొచ్చా? అడగచ్చు. ఎందుకంటే ఒక భార్యగా నిన్ను అడిగే రైట్స్ భర్తకు ఉన్నాయి కదా. ఏంది ఇంతసేపు మాట్లాడుతున్నావేంది, ఎవరు అని అంటే, మా చిన్నమ్మ బిడ్డ, మా చిన్నమ్మ కొడుకు అని అబద్ధం చెప్పినావు చూడు, అప్పుడే నీ దయ్యం బయటకు పడుతుంది. అప్పుడే నీ అబద్ధంలోనే నిజాయితీ లేని జీవితమే చెప్తుంది నువ్వెక్కడ తప్పుతోవలో వెళ్ళిపోతున్నావా. నువ్వు నిజంగా ఫెయిర్గా ఉంటే ఎవరితో మాట్లాడినావో వాళ్ళ పేరు ఖచ్చితంగా చెప్తావు. నువ్వు ఒకవేళ నీ మనస్సాక్షి చెప్తుంది, పొరపాటున నా భార్య, నా భర్త ఒకవేళ నా ఫోన్ డాటా చూస్తాడేమో, కాంటాక్ట్ లిస్ట్ చూస్తాడేమో అని చెప్పి డిలీట్ చేసావు అని అంటే, నీ ఆత్మ నీకు మనస్సాక్షి చెప్తుంది నువ్వు తప్పు చేస్తున్నావు, ఆ మనిషితో మాట్లాడకూడదు కానీ మాట్లాడుతున్నావని. హల్లెలూయా. ఎందుకు నీ శరీరము, నీ జీవితాన్ని నువ్వు ఆధీనతలో పెట్టుకోకుండా నువ్వు గమ్యానికి ఎలా చేరగలవు? నీ పరుగులోనే మిస్టేక్ ఉంది, నీ ఆత్మీయ యాత్రలోనే మిస్టేక్ ఉంది. అందుకనే దైవజనుడైన ప్రభు, ఆ సేవకుడైనటువంటి పౌలు అంటున్నాడు, నేను అనేకులకు ప్రకటించిన తర్వాత నేను భ్రష్టుడనైపోతానేమోనని నా శరీరాన్ని
నా ఆధీనతలో ఉంచుకుంటున్నాను. నియమ ప్రకారం ప్రయాణం చేయాలి. నియమం లేకుండా నీ జ్ఞానం, నీ తెలివితో నువ్వు గెలవలేవు. ఒక నియమం ఏంటి అని అంటే, దేవుని బిడ్డలారా, మొదట మనం చదివాం, వెనక జీవితాన్ని మరవాలి. నీ వెనక జీవితం మర్చిపోయావా, విడిచిపెట్టావా, ఇంకా నువ్వు నడుము కట్టుకున్నావా, నీ కర్మ, నీ ఇష్టం. నీ వెనక బ్రతుకుని ఇంకా నువ్వు నడుముకు కట్టుకుని ప్రయాణం చేస్తే, నువ్వు ఒకటి సత్యం ఇక్కడైనా అర్థం చేసుకో, నువ్వు భవిష్యత్తు నీకు లేదు, నువ్వు ముందు వెళ్ళలేవు. నీ వెనక జీవితం నేను వెనక్కే లాగుతుంది, నేను ముందుకు తీసుకెళ్ళదు. నువ్వు మహిమ కన్నా రాజ్యంలో నిలబడలేవు. నువ్వు చాటుకు చేసినా, అర్థమవుతుందా, నువ్వు ప్రజల మధ్యలో చేసినా, నిన్ను చూస్తున్నవాడు దేవుడు. నేను దేవుడి యొద్ద నువ్వు నిలబడాలి, నేనైనా నీవైనా. అందుకే వాక్యం అంటుంది, గత జీవితాన్ని మరచి నియమంలో మనం ప్రయాణం చేయాలి. 2, ఏ విషయంలో చిక్కిపోకూడదు, ఏ లోక సంబంధమైన వ్యామోహాల్లో చిక్కిపోకూడదు. నీ పిల్లలను, నీ కుటుంబాన్ని పెంచాలి, బాధ్యతలు నీకున్నాయి. అయితే దానితో పాటు నీ ఆత్మ సంబంధమైన బాధ్యతలు నువ్వే తీసుకోవాలి. రేపు నీవే దేవుని యొద్ద నిలబడాలి. ప్రభా, నా బిడ్డల కోసం ఆలోచించి ఉద్యోగం చేసి రాత్రి పగళ్ళు నాకు ప్రార్థన చేసుకోవడానికి టైం లేదు ప్రభా అని చెప్పగలవు నువ్వు దేవుని దగ్గర? ఒక తండ్రిగా, ఒక తల్లిగా నీ బిడ్డలకు నువ్వు కర్తవ్యం నెరవేర్చు. ద సేమ్ టైం నీ ఆత్మీయతను ప్రభురాజ్యంలో నిలబడడానికి నిన్ను నీవు కట్టుకోవాలి. హల్లెలూయా. నిన్ను నీవు కట్టుకోకుండా, పెద్ద త్యాగశీలి అనుకోకు. నువ్వు అలా త్యాగం చేస్తే నీ బిడ్డలకు కొంత మూట కట్టగలవు, కానీ రేపు నువ్వు ప్రభు యొద్ద నిలబడలేవు. నీ జీవితాన్ని కూడా నువ్వే కట్టుకోవాలి. నువ్వు దేవునితో గడపాల్సిన సమయం గడపాలి. నీ వ్యక్తిత్వ జీవితాన్ని ప్రభు దగ్గర సరిగ్గా చేసుకోవాలి. కారణం, రేపు నీకు నీవుగా యోబు అంటాడు కదా, నాకు నేనుగా నా విమోచకుని నేను కళ్ళారా చూస్తాను. రేపు నువ్వే ఎదుర్కోవాలి. నువ్వు ఎదుర్కోవడానికి నీ జీవితాన్ని నువ్వు సరిగ్గా కట్టుకోవాలి. నీ వెనక నిన్ను నిలబెట్టడానికి ఎవరు రాడు. అందుకనే వాక్యం అంటుంది, దేవుని బిడ్డలారా, నువ్వు ఏ విషయంలో చిక్కిపోకు, ఏ బాధ్యతలు ఉన్నాయో సరిగ్గా నెరవేర్చు. అంతకంటే ప్రాముఖ్యంగా నీ వ్యక్తిగత ఆత్మీయత మీద నువ్వు బాధ్యత వహించి బ్రతకాలి. హల్లెలూయా. చదముష్యారుగా హల్లెలూయా, హల్లెలూయా. మూడవదిగా, నీ శరీరాన్ని ఎక్కడ లోకంలో మలినం అంటకుండా, యాకోబు పుస్తకంలో రాసినట్టుగా ఈ లోక మలిన్యం తనకు అంటకుండా బ్రతకడమే నిజమైన భక్తి. అంటే అర్థం ఏంటంటే, అక్కడ అంటున్న లోక మాలిన్యం, లోకంలో ఉన్న చెడు, లోకంలో ఉన్న మలిన్యం, పాపం ఉంది, అదృశ్యంగా లోకమంతటా ఉంది. అది నీకు నాకు అంటకుండా ఈ జీవన సంబంధమైన ఈ ప్రయాణంలో మనం ప్రభు గమ్యానికి మనము చేరాలి. హల్లెలూయా. చెబుదాము హుషారుగా, హల్లెలూయా. 4వదిగా అక్కడ అంటున్నాడు దేవుని పేరు, అదే ఫిలిప్పీ పుస్తకం 3వ అధ్యాయం 12వ వాక్యం. ఫిలిప్పీ పుస్తకం 3వ అధ్యాయం 12వ వాక్యం. త్వరగా చదవండి దయచేసి. ఇది వరకే నేను గెలిచి తినని అయినను, పొందితి అయినను నేను అనుకొనుటలేదు, కానీ ఇదిగో ఈ మాట, నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో ఆ దానిని పట్టుకొనుటకై నేను పరిగెత్తుచున్నాను. హల్లెలూయా. నువ్వు దేనికోసం వచ్చావు ఇక్కడికి తెలుసా? దేవుని సంఘంలో నువ్వు ఎందుకోసం వచ్చావు? రోగం తగ్గించుకోవడానికే? దయ్యం పోగొట్టుకోవడానికే? బీసీసీ సర్టిఫికేట్ కోసమా? దేనికి వచ్చావు? యేసుక్రీస్తుని విశ్వాసం ఉంచడానికి మన మూలం అంశం ఏంటి? ఆయన సజీవుడని, ఆయనే దేవుడని, ఆయనే నా పాపములకు విమోచకుడని, ఆయన రక్తంలో నా పాపానికి విమోచన కలుగుతుందని నేను నమ్మి విశ్వసించి ఆయన మందిరంలో చేర్చబడి ఆ మహిమ కలిగిన రాజ్యములోకి నన్ను నేనుగా సిద్ధపరచుకొని, ఏదో ఒక రోజు
నా దేవుడు మధ్యాకాశంలో ప్రత్యక్షమవుతాడు. నేను తన ప్రజలను తీసుకెళ్ళడానికి వస్తున్న ఆ దేవుణ్ణి, ఆ గుంపులో నేను కూడా ఆయనను ఎదుర్కోవాలి. హల్లెలూయా. దానికోసం వచ్చాం. ఒకరోజు శామ్యూయేల్ సౌలును పిలిచి, నువ్వు వెళ్ళి అమాలేకుల పట్టణాన్ని యుద్ధం చేసి అమాలేకులందరినీ చంపేసేయి, యెహోవాకు హేయంగా ఉన్న ప్రజలను నాశనం చేయి అని పంపాడు. ఈ మనిషి ప్రజలను చంపాడు, పశువులను తీసుకొచ్చుకున్నాడు. ప్రజలను చంపాడు, పశువులను తీసుకొచ్చుకున్నాడు. అప్పుడు శామ్యూయేల్ అంటాడు, యెహోవా మాట వినకుండా నువ్వెందుకు దోపుడు మీద ఎగబడ్డావు? అదే నేను సేవకు ఎందుకు వచ్చాను? ఆత్మల రక్షణ కోసం వచ్చాను. ఎందుకు వచ్చాను చెప్పండి? ఎందుకు వచ్చాను? తెల్ల బట్టలు వేసుకొని కారులో కూర్చొని సెంటు కొట్టుకొని ఊరూరా తిరిగి అందరికి నమస్తే పెట్టడానికి వచ్చానమ్మా? ఎందుకు వచ్చాను? ఉన్న ఊరు, ఆశలు, కోరికలు, బంధుత్వాన్ని, సౌఖ్యం అంతటిని త్యజించుకొని ప్రయాసమైన, పోరాటమైన, కుటుంబ వ్యవస్థ అయినా, తల్లిని తోడబుట్టిన వాళ్ళందరినీ దూరం చేసుకొని ఎవడు ఎన్నడూ ఎరగని ప్రాంతాలకు ఎందుకు వచ్చామంటే కొన్ని ఆత్మలను ప్రభు శిలువ చెంతకి నడిపించాలి. ఏ దర్శనమిచ్చి ఆ ప్రాంతానికి బొమ్మన్నాడో దేవుడు, ఆ ప్రాంతంలో నశించిపోతున్న ప్రజలను శిలువ చెంతకు నడిపించాలి. ఆ సేవలో ప్రజలను ఆరాధన చేయడానికి ఒక మందిరం కట్టుకోవాలి. ప్రజల దగ్గరికి వెళ్ళడానికి వెహికల్ అవసరం, మీటింగ్స్ పెట్టడానికి డబ్బు అవసరం. అంతే తప్ప అవి సంపాదించుకోవడానికి సేవను అడ్డుగా పెట్టుకోకూడదు. హల్లెలూయా. దోపుడు మీద ఎగబడకూడదు. ఇక్కడ కోరికలు తీర్చుకోవడానికి వస్తే అవసరం లేదు. ఇక్కడ నీ కోరికలు ఏమి తీర్చబడవు. వెళ్ళండి ఎక్కడికైనా, కోరికలు తీర్చే బాబాలు ఉన్నారేమో. ఇక్కడ మీ కోరికలు తీర్చబడే స్థలం కాదు ఇది. మీరు కోరుకున్న కోరికలు. అర్థమవుతుందండి? నేను ఆ మధ్యలో నాకు వెహికల్ లేనప్పుడు బస్కు వెళ్తున్నప్పుడు డ్రైవర్ సీట్ పక్కన సింగిల్ సీట్ ఉంటుంది ఒకటి, ఆ సీట్ వెతుక్కునేవాడిని. ఎందుకంటే మన పక్కన ఇంకెవడు ఇక కూర్చోడిగా ముంగడ సీట్లో కూర్చుంటే సపడాక బేఫికర్ కూర్చోవచ్చని కూర్చునేవాడిని. అక్కడ డ్రైవర్ సీట్ ఆపోజిట్లో స్టిక్కర్ ఉండేవాది. ఇప్పుడు ఉందో లేదో గలని ఒక స్టిక్కర్ ఉండదు. కోర్ట్ ప్రాబ్లం, లవ్ అఫైర్ ప్రాబ్లం, మ్యారేజ్ ప్రాబ్లం, ప్రాపర్టీ ప్రాబ్లం, ఎనీ ప్రాబ్లం, సొల్యూషన్ 1 minute. అదే 1 నిమిషంలో ప్రతి సమస్యకి పరిష్కారం. ఇక ఎల్ఎల్బి చదివిన కోర్టులు ఎందుకు, ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు ఎందుకు, 5 సంవత్సరాలు పరిపాలన చేసిన నాయకులు ఎందుకు? కోరికలను తీర్చుకోవడానికి మనం ప్రభు దగ్గరికి రాలేదు. ఒక ఉద్దేశం ఉంది. కరువో, కష్టమో, ఇబ్బందో, ఈ భూమి మీద ఈ యాత్రలో పోరాటాలు ఉంటాయి. ఒక రోజు నా దేహం మట్టికి మన్నైనా నా ప్రభును నేను ఎదుర్కోవాలి అన్న వేల సంవత్సరాలు ఆయనతో కలిసి బ్రతకాలన్న ఒక దృఢ సంకల్పముతో విశ్వాస జీవితాన్ని కట్టుకోవడానికి వచ్చాం మనం ఇక్కడికి. అందుకే అక్కడ అంటున్నాడు, నేను దేని నిమిత్తం పట్టబడి తినో. ప్రభు నిన్ను ఎందుకు పిలిచాడమ్మా? అమ్మా, ఇక్కడ నిన్ను ఎందుకు పిలిచాడు ప్రభు? నిన్ను నన్ను ఎందుకు పిలిచాడు? మందిరంలో ఎందుకు కూర్చోబెట్టాడు? అది నీకు తెలుసా? అందుకంటున్నాడు పౌలు అంటున్నాడు, నేను దేని కొరకు పట్టబడ్డానో దానిని పట్టుకోవడానికి నేను పరిగెత్తుచున్నాను. నీ గోల్ అది ఉండాలి. నువ్వు దేని కొరకు వచ్చావు అది ఎప్పుడో మర్చిపోయి తుచ్చమైన వాటి కొరకు పరిగెత్తుకుంటూ నీ దర్శనం పక్కకు పడేసి నువ్వు దేవుని కొరకు బతికి ప్రభు రాకడలో నిలబడాలన్న ఆ వాంఛను పక్కకు పెట్టి, నేను మళ్ళీ చెప్తున్నాను, మీ ఉద్యోగాలు, మీ వ్యాపారాలు ప్రభువుతో గడపకుండా ఉంటే అవి మీకు నాశనానికే కారణం. బాగా వినండి. మీకు విషయం తెలుసా? స్టెమ్ సెల్స్, రక్త కణాలు తగ్గితే మనిషి రోగం, వ్యాధి వస్తుంది. తెలుసు కదా? వెంటనే వ్యాధి రాగానే స్టెమ్ సెల్స్ తగ్గిపోతాయి. ఇంకో విషయం తెలుసా? రక్త కణాలు పెరిగితే తగ్గిన దానికంటే ప్రమాదం. రక్త కణాలు పెరుగుతాయి, హై డోస్ అయిపోతాయి. కొన్నిసార్లు తెల్ల రక్త కణాలు పెరిగాయి, నీకు తగ్గాలి అని అంటాడు డాక్టర్. అంటే తగ్గితే ఎంత ప్రమాదమో ఆ రక్త కణాలు పెరిగిపోతే అంతకంటే ఎక్కువ ప్రమాదం. దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. దేవుడు మనకిచ్చిన ఏ పనైనా, ఏ ఉద్యోగమైనా, ఏ కుటుంబమైనా
ఆయన దగ్గరికి రాకుండా గనక ఆటంకంగా ఉంటే అది నీకు ప్రమాదమే, అది నీకు ప్రమాదమే. అందుకనే వాక్యం చెప్తుంది, నా దేవుని బిడ్డలారా, దేని కొరకు మనం పట్టబడ్డామో అది పట్టుకోవడానికే మనం పరిగెత్తాలి. హల్లెలూయా, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. చివరిగా ఒక మాట, ఈ పరుగు పందెంలో దేవుని వాక్యం అంటుంది, హెబ్రీలకు రాసిన పుస్తకం 12వ అధ్యాయం 2వ వాక్యం. హెబ్రీలకు రాసిన పుస్తకం 12వ అధ్యాయం 2వ వాక్యం. మనలను ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు భారమును. ఇగో బ్రదర్ అని చదువుతాడు, మీరు నా వైపు చూడండి. అనవసరమైన భారాలు ఎక్కువ మీ భుజాల మీద పెట్టుకొని టెన్షన్ పెట్టుకోకండి. ఇప్పటి నుంచే మీ పిల్లల గురించి ఎక్కువ ఆలోచించకండి, అన్నీ అవుతాయి. విశ్వాసం ప్రభు కాళ్ళ మీద పెట్టి నీ బాధ్యతలు క్రమంగా నెరవేర్చుకుంటూ వెళ్ళిపో, అంతే. అందుకే ప్రభు దైవజనుడు అంటున్నాడు, ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి. ఇదిగో విడిచిపెట్టి భారాలను పక్కకు పెట్టండి. బాధ్యతలు కాస్త 24 గంటలు మోయకండి, కాస్త పక్కకు పెట్టండి. ఒకసారి నా వైపు చూడండి, నా వైపు చూడండి. అమ్మో నాకేమైనా అయితే నా పిల్లలు ఎట్లా అని బాగా అనుకుంటాం కదా. నిజంగా ఏమైనా అవుతుంది అంటారా? అమ్మ ఏమైనా అవుతుంది అంటారా? ఏం కాదు, ఏం కాదు. ప్రపంచంలో అందరు బతారు, ఉన్నోడు బతాడు, చచ్చిపోయినా బతారు, బతికినా బతారు. నువ్వు అనవసరంగా ఎక్కువ మెంటల్ టెన్షన్ పెట్టుకో, నాకేమన్నా అయితే నా పిల్లలకి ఏమైనా అవుతుంది. ఏం కాదు. భారాలు, పిల్లల భారాలన్నీ నువ్వు జీవితాంతం ఏం మోయలేవు. మనం జస్ట్ మనకు చేయాల్సిన బాధ్యతలు చేస్తాం. ఎంత చేసినా పరిపూర్ణమైన బాధ్యతలు ఎవడు మోయలేడు. అందుకే దైవజనుడు అంటున్నాడు, ఎక్కువగా అన్ని భారాలు మీ భుజాన పెట్టుకొని సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టండి. విడిచిపెట్టి కింద చదువు, విశ్వాసమునకు కర్తయు ఆ విశ్వాసమును కొనసాగించువాడునైనా యేసు వైపు చూస్తూ మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాం. హల్లెలూయా. నీ పిల్లల గురించిన బాధ్యత, నీ అప్పుల గురించిన బాధ్యత, నీ ఇంటిని గురించిన బాధ్యత, నువ్వు ఏ బర్డన్స్ నీ భుజాలు పెట్టుకొని ఆలోచిస్తున్నావో అవన్నీ నీవు మోసి అవన్నీ క్లియర్ చేస్తానని అనుకోకు. అవన్నీ చేయగలిగిన దేవుడు ఒకడున్నాడు, ఆయన నీ ప్రభు, ఆయన అవన్నీ సవరించగలడు అని చెప్పి విశ్వాసం ఉంచి ఆయనే నీ కుటుంబాన్ని కట్టగలడని, ఆయనే నీ పిల్లలను సవరించగలడని, ఆయనే నీ ఆర్థిక స్థితిగతులను సెట్ చేయగలడని, ప్రతి అక్కర నా దేవుడే తీర్చగలడని విశ్వాసానికి కర్త అయిన దేవుని వైపు చూస్తూ నీకున్న పోరాటం, నీకున్న సమస్యలు, నీకున్న ఒత్తిడిల మధ్యలో మెంటల్ స్ట్రెస్ తీసుకొని నీ జీవితాన్ని పతనం చేసుకోకుండా ఓపికతో నువ్వు గమ్యాన్ని చేరాలి. హల్లెలూయా. ఓపిక. అన్నీ అవుతాయి బ్రదర్, అన్నీ అవుతాయి. దేవుడు మాట ఇచ్చాడా, అది నెరవేర్చకుండా భూమి ఆకాశములైన గతిస్తాయి, కానీ ఆయన మాటలో ఒక సున్నైనా ఒక పొల్లైనా జరగకుండా ఈ తరం ముగించదు. హల్లెలూయా. నిన్ను దీవిస్తానన్నాడా దేవుడు, నువ్వు నమ్ము. కరోనా లాంటి వేరియేషన్లు ఎన్నన్నా రాని, నిన్ను దీవించిన తర్వాతనే, ఆ దీవెన అనుభవించిన తర్వాతనే జీవితం అయిపోతుంది. కారణం ఆయన అవునని చెప్పి కాదన్నట్టుగా ఉండేవాడేమి కాదు. నువ్వు అనవసరమైన ఆలోచనలను, ఒత్తిడిలను గుండెల్లో పెట్టుకొని 24 గంటలు ఆలోచన చేస్తూ నీ భారాన్ని నువ్వు అధికంగా భుజాన వేసుకొని దేవుని దగ్గర ఉన్న విశ్వాస పరిమాణాన్ని పోగొట్టుకోకుండా విశ్వాసమునకు కర్త అయిన దేవుని నువ్వు నమ్మావు గనక ఆయనే నీ బిడలను, నీ ఆరోగ్యాన్ని, నీ ఆర్థిక పరిస్థితులను, నీ కుటుంబ స్థితిగతులను అన్ని సవరించే దేవుడు నీకున్నాడని ఆయన ఎదుట అవన్నీ పెట్టి నీ ముందున్న పరుగు, ఇదిగో నీవు పరుగును ఆపేసి అన్ని ఆలోచించకు. నీ పరుగును ఆపేసి నీ బాధ్యతల గురించి అనవసరంగా ఆలోచించకు.
నీ పరుగును ఆలోచించి. కొంతమంది అప్పులు ఎక్కువైపోతాయి. ఇటువైపు లేదు కానీ మా సైడు ఇంటింటికి ఒకడు దుబాయ్ పోయి ఉంటాడు. అప్పులు ఎక్కువ చేసుకుంటాడు, దుబాయ్ పోతాడు. దుబాయ్ పోయి 3 ఏళ్ళు ఉండొస్తాడు. వచ్చిన తర్వాత తెల్లారు నుంచి భార్యకు నసుంటుంది. ఇక భార్యతోటి లొల్లి. నువ్వు అక్కడ కనపడ్డావు, ఫోన్ వచ్చింది నాకు. ఆ ఊరికి పోయినామని ఫోన్ వచ్చింది నాకు. మా అమ్మని మంచి చూసుకోలేదంటే ఫోన్ వచ్చింది నాకు. ఇప్పుడు వస్తూ 1 రూపాయలు తెస్తేవి, 1 రూపాయల కంటే విలువైన నీ భార్యతో నీకు సమాధానం కోల్పోతుంది. ఏం లాభం? నీ భారం తీర్చుకుందామని పోయావు, అంతకంటే ఎక్క భారాన్ని గుండెల మీద ఇప్పుడు మోసుకుంటావు. వాక్యం మనకు నేర్పిస్తున్న పాఠం, ప్రతి భారాన్ని ఆయన దగ్గర పెట్టి దేవుడు అన్ని చేయగలడని మనము ఓపికతో ప్రతి పరిస్థితులను మన దేవుడు సవరించగలడు. హల్లెలూయా. చదమ గట్టిగా హల్లెలూయా. అమ్మ నా వైపు చూడండి. మన భారాలు ఆయనే మోసాడు, ఆయనే సవరిస్తాడు. మన బాధ్యతలు ఏ మనిషి తీర్చలేడు. అందుకని ఏ మనుషుల మీద నీ బాధ్యతలు రుద్దకు. ఏ మనిషి నీ బాధ్యతలు ఎవడు భుజాన వేసుకోడు. నీ భారం యెహోవా మీదనే మోపు. నీ బాధ్యతలు ప్రభు మీదనే మోపు. ఆయనే మోయగలడు, ఆయనే నీకు విశ్రాంతిని ఇవ్వగలడు. హల్లెలూయా. అందుకని పరిచర్య అయినా, సేవ అయినా, విశ్వాస జీవితమైనా మన భారాలన్నీ మనం మోయకుండా ప్రభు పాదాల దగ్గర పెట్టి ప్రతి భారాన్ని ఆయనే ఖచ్చితముగా ఏదో ఒక రోజు తీర్చగలడు. ఆ భారాలను ఆలోచించుకుంటా జీవితం వ్యర్థం చేయకుండా నీ ముందున్న దర్శనం, నీ ఆత్మీయ యాత్రను, నీ సేవను నువ్వు నమ్మకంగా సేవలో సాగడానికి ప్రయాసపడాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ దైవజనుడైన పౌలు తన యాత్రను ముగిస్తున్నప్పుడు ఉత్తరం రాస్తాడు. ఏమని? మంచి పోరాటము నేను పోరాడాను, నా పరుగును తుదముట్టిచ్చాను, విశ్వాసాన్ని కాపాడుకున్నాను. పరుగు ఎలా ముగించాలో తెలుసా? విశ్వాసంలోనే ముగించాలి. చెప్పండి, ఎలా ముగించాలి? విశ్వాసంతో ప్రారంభమైన ఈ పరుగును విశ్వాసంతోనే ముగించాలి. మన ముగింపు గడియల వరకు విశ్వాసములో ఏమాత్రం దాగు రాకుండా ఈరోజు 10 ఏళ్ళు అవుతుందిగా ప్రభు నమ్ముకొని, ఆ ప్రారంభంలో ఉన్న ఫెయిత్, విశ్వాసం ఈరోజు ఉందా నీకు? అన్ని చేయగలడని విశ్వాసం కనుక తగ్గితే ప్రమాదం. ఈ పరుగులో విశ్వాసాన్ని కాపాడుకుంటూ వెళ్ళిపోవాలి. మనతో ఎవరు ఉన్నా ఎవరు లేకపోయినా విశ్వాసానికి కర్త అయిన దేవుణ్ణి చూస్తూ ఈ పరుగులో మనం ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. నియమాలు లేకుండా నువ్వు గాలికి వెళ్ళినట్టుగా వెళ్ళకు. నియమమే నీ గమ్యాన్ని చేరుస్తుంది. నియమంలో మొదటిది గతాన్ని వెంబడించుకోకు. నేను మళ్ళీ చెప్తున్నాను, గత జీవితం నీ మళ్ళీ అంటిపెట్టుకోకు. ఆ చెడు అవే అలవాట్లు ఇంకా పెనవేసుకొని ఉన్నాయా? సైంటిఫిక్గా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళకి డాక్టర్ అప్పుడప్పుడు చెప్తుంటాడు, పేగు పాప మెడకేసుకున్నది, చుట్టుకున్నది, అది వెళ్ళిపోవాలి, లేకపోతే ప్రమాదం అని అంటారు. అవును, ఆ పేగు బంధం కట్టు కావాలి తప్ప అదే మెడకేసుకుంటే చచ్చిపోతాం. ఆ పేగు బంధం ఏంటి? గతంలో మన వెంబడొచ్చిన ఆ శాపం, ఆ దారిద్ర్యం, అదే చీకటి, అదే బలహీనతలు ఇంకా నిన్ను పెనేసుకుందా. పేగు ముడేసుకున్న శిశువు ఎలా చచ్చిపోతాడో రేపు నువ్వు కూడా అలా ఆ బలహీనతలోనే చచ్చిపోతావు. నీ జీవితానికి అదే కొలాప్స్ అయిపోతుంది. అందుకని ఆ గతాన్ని మనం విడిచిపెట్టి ఒక నూతనమైన అనుభవాలతో ముందుకు వెళ్ళాలి. హల్లెలూయా. ఒక సమర స్త్రీ వేశ్యే, కానీ మళ్ళీ ప్రభువుని నమ్ముకున్న తర్వాత వేశ్యలాగా బతికిందా? వేశ్యలాగా బతికిందా? కాదు కదా. ఒక వ్యభిచారంలో పట్టుబడ్డ స్త్రీని చూసి ప్రభు క్షమించాడు. ఏమన్నాడు? ఇక పాపము ఇక చెయ్యకు అని అన్నాడు. మళ్ళీ అదే వెనక వేసుకొని వచ్చిందా? నీ ఇంటి పేరు వెనక వేసుకున్నట్టు అదే పాపాన్ని, అదే బలహీనతలను వెంబడేసుకుని వస్తే నువ్వు గమ్యం చేరవు.
చేరవు. అందుకనే నియమంలో మొదటిది అది. రెండు, నువ్వు దేంట్లో చిక్కిపోకు. ఈరోజు చాలామంది బ్రదర్స్కి దేవునికి సమయం లేదు, దేవుని పాదాల దగ్గర టైం లేదు. ఈరోజు ఇంతమంది కూర్చున్నారు, ఒక దినానికి ఖచ్చితంగా 2 గంటలు ప్రార్థన చేసి ఒక సహోదరుడు సంఘంలో భూతద్దం వెతికితే కూడా దొరకని దినాలు వచ్చాయి. ఎందుకు? జీవన వ్యాపారంలో చిక్కిపోయాడు. ఏవేవో పనులు పెట్టుకున్నాడు, అస్సలు టైం లేదు. నువ్వు చిక్కిపోకు. దేవునికి టైం ఇవ్వు, సేవకు టైం ఇవ్వు, ప్రభు కాళ్ళ దగ్గర టైం ఇవ్వు, దేవుని సేవకులతో కలిసి తిరిగే పనివ్వు. నీ టైం ఇవ్వు దేవునికి. నువ్వు అనవసరంగా సమస్యల్లో చిక్కిపోకు. మూడవదిగా, నీ శరీరాన్ని నువ్వు ఆధీనతలో ఉంచుకుని పరిగెత్తాలి. 4వదిగా, దేని కొరకు ప్రభు నిన్ను పిలుచుకున్నాడో అది మరిచి పరిగెత్తకు, ఆ దర్శనాన్ని కాపాడుకొని పరిగెత్తు. 5వదిగా, విశ్వాసాన్ని కాపాడుకో. ఓపికతో ప్రతి పరిస్థితులను ఆయనే కట్టగలడు గనక ఆయన చేయగలడు అన్న దృఢ సంకల్పం నీ గుండెల్లో పెట్టుకొని నువ్వు గమ్యాన్ని చేరాలి. హల్లెలూయా. ఈ ప్రయాణంలో ఒక అద్భుతమైన మాట మనం మొదట చదివాము. గమ్యం చేరడానికి నా ప్రాణాన్ని నేను ప్రియమైనదిగా ఎంచడం లేదా. నీ ప్రాణము కంటే ప్రియమైనది నీ దర్శనం. ఆ దర్శనముతో దేవుడు మనల్ని నడిపించునుగాక. ఆమేన్. దయచేసి మోకరిస్తాం.